శాంతి. మన సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి మోటో స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. ఈరోజు మురళిలో బాబా స్వచింతన చేసుకోండి, పరుల పరివర్తన కోసం ఎదురు చూడకండి, ఇతరులు ఏం చేస్తున్నారని మీ దృష్టి ఉండకూడదు, స్వయం యొక్క పురుషార్థంలో నిమగ్నం అవ్వండి అన్నారు. నిర్భయంగా ఉండండి, మీరు ఎవ్వరి ముందు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు నేను ఆత్మను అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి అన్నారు. ఇతరుల విషయంలో అయితే బాబా సాక్షిగా వారి పాత్రను చూడండి. సాక్షి స్థితి అనేక రకాలుగా మన భాగ్యాన్ని తయారు చేయడంలో, వ్యర్థ ఖాతాను సమాప్తం చేయడంలో సహకరిస్తుంది. అందుకే సాక్షిగా ఉండమన్నారు. అలాగే స్వయం యొక్క పరిశీలన లోతుగా చేసుకోండి. ఏ కర్మేంద్రియాలు కూడా మోసపెట్టడం లేదు కదా, చంచలం అవ్వటం లేదు కదా, పూర్తి ఆత్మాభిమానిగా ఉంటున్నారా, ఇలా చెకింగ్ చేసుకోండి అన్నారు. ఇది 11th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు స్వయం యొక్క చింతన చెయ్యాలి, ఇతరులది కాదు. ఎందుకంటే డ్రామానుసారంగా ఎవరు చేస్తే వారే పొందుతారు. మనం చేస్తే మనం పొందుతాము, ఇతరులు చేస్తే ఇతరులు పొందుతారు. ఒకవేళ ఇతరులు చెయ్యట్లేదు అంటే వారు పొందరు. మీరు వారి గురించి అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అంటున్న స్వచింతన చేసుకోండి. ప్రశ్న: త్రికాలదర్శిగా అయ్యేటువంటి ఆత్మలు ఎలాంటి స్మృతిలో ఉంటారు? త్రికాలదర్శిగా అయ్యేటువంటి ఆత్మలకు ఎలాంటి స్మృతి కలిగింది? జవాబు: ఆత్మకు స్మృతి కలిగింది. మేము వాస్తవంగా మూలవతనం యొక్క నివాసులము, ఈ డ్రామాలో పాత్ర వహించేందుకే వచ్చాము అని. మేము ముఖ్యమైన యాక్టర్గా 84 జన్మల యొక్క పాత్రను పోషిస్తాము. ఇప్పుడు తండ్రి సన్ముఖంగా ఉన్నారు, తర్వాత తోడుగా ఇంటికి తీసుకొని వెళ్తారు. పావనంగా ఇంటికి వెళ్ళాలి, తర్వాత సుఖధామంలోకి రావాలి. ఈ మొత్తం ఆట అంతా కూడా భారత్ పైనే తయారై ఉంది. ఈ స్మృతి త్రికాలదర్శిగా అవ్వడంతో వస్తుంది. ఈ స్మృతి కలగటానికి కూడా మనం ముందు త్రికాలదర్శిగా అవ్వాలి. మన 3 కాలాలను పూర్తిగా దర్శించి ఉండాలి. 3 కాలాల స్మృతి అప్పుడు స్పష్టంగా ఉంటుంది. పాట: మరణ తెరి గలీమే, మరణించిన నీ మార్గమందే, జీవించిన నీ మార్గమందే అని. ఓం శాంతి. ఈ పాట ఎవరు పాడారు? పిల్లలు పాడారు. పిల్లలు ఏమంటున్నారు? బాబా, మేమిప్పుడు మీ కంఠాహారంగానే అవ్వాలి. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలేయాలి, శాంతిధామంలోకి లేక నిర్వాణధామంలోకి తండ్రి మరియు పిల్లలైన మేము ఉంటాము, అంటే ఆత్మలం ఉంటాము. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఇది బాబా పదే పదే చెప్తూ ఉంటారు. ఆత్మలమైన మేము తండ్రితో పాటుగా నిర్వాణధామంలో ఉండేవారిమని, తర్వాతే ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రంలో తిరిగామని మీకు తెలుసు. మనము వాస్తవానికి పరంధామ నివాసులం. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చారు. మీరు కూర్చొని ఉన్నారు, బాబా ఎదురుగా కూర్చొని ఉండటాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఉన్నవి లౌకిక శరీరానికి సంబంధించిన సంబంధాలు. వాస్తవానికి మనమంతా ఆత్మలం. తర్వాత లౌకిక సంబంధాలలో సుఖ దుఃఖాల జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆత్మలైన మీరు త్రికాలదర్శిగా అయ్యారు. తండ్రి కూడా 3 లోకాలు 3 కాలాల గురించి తెలిసిన వారు. బాబానే మనల్ని త్రికాలదర్శిగా చేశారు కదా. ఆత్మకు స్వతహాగా తన వర్తమానం జ్ఞానమే సరిగ్గా లేదు. ఇక భూత భవిష్యత్ కాలాలను పక్కన పెట్టండి, వర్తమానంలో ఏం జరుగుతుందోనే అర్థమయ్యేది కాదు. అలాంటి స్థితిలో బాబా వచ్చి మొత్తం మార్చేశారు. మన 3 కాలాలను మన ముందు స్పష్టం చేశారు. చదువైతే గుర్తుండాలి కదా. ఇప్పుడు స్మృతి కలిగింది, మీరు మూలవతన వాసులని. ఇప్పుడు బాప్ దాదా ద్వారా త్రికాలదర్శులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు.
మనం ఈ డ్రామాలోని ముఖ్య పాత్రధారులమని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా జ్ఞానం అంతా ఉంది. అర్ధకల్పం మేము సుఖధామంలో ఉంటామని స్మృతి కలిగింది. అక్కడ రావణుడే ఉండడు. ఆత్మలైన మనము పూర్తి 84 జన్మల చక్రంలో తిరుగుతాం. ఇప్పుడు తండ్రి సన్ముఖంగా కూర్చొని ఉన్నాం. బాబా సన్ముఖంగా కూర్చొని ఉన్నారు. మనం వారి ఎదురుగా, వారు మన ఎదురుగా ఉన్నారు. మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ మేము మీతో పాటుగా వస్తాము, ఎంత వీలైతే అంత మిమ్మల్ని స్మృతి చేస్తాము అని పిల్లలు అంటారు. త్రికాలదర్శులుగా అయ్యారు కనుక పిల్లలైన మీరు మొత్తం రోజంతా ఇదే ఆలోచనలో ఉండాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన స్థానంలోనే నివసించేవారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇంటి స్మృతి కలిగింది. మనం పవిత్రంగా అయి మన ఇల్లైన పరంధామానికి వెళ్తాము. తండ్రి అయిన శివునికి పూజ జరిగేటప్పుడు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. శివుడితో పాటు శివుడి సంతానమైన శాలిగ్రామాలన్నింటికి కూడా పూజిస్తూ ఉంటారు. తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా తయారు చేస్తారు. ఆత్మలను పవిత్రంగా తయారు చేసేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఇంకెవరు అలా తయారు చేయలేరు. ఇప్పుడు మీరు మొత్తం డ్రామా ఆటను తెలుసుకున్నారు. భారత్ పైనే ఆట అంతా తయారు చేయబడి ఉంది కనుక తండ్రి సన్ముఖంగా కూర్చొని పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తారు. బాబా జ్ఞాన సాగరుడని ప్రతి జీవాత్మకి తెలుసు. వారిని భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము తప్పకుండా మీ మతాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ కూడా చేస్తూ వచ్చారు. ఇది లౌకిక సంబంధానికి చెందినటువంటి విషయం ఏమీ కాదు. మీరు దేహీ అభిమానులుగా అయి మేము ఒక్క అనంతమైన తండ్రి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి అనే ఆలోచనతో ఉండాలి. వారు చెప్పిందే వినాలి. వారైతే చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ జ్ఞానం అనే 3వ నేత్రం తెరుచుకుంది. ఈ జ్ఞానం మీకు ఇక్కడే ఉంది. మూలవతనంలో తండ్రి పిల్లలు ఉంటారు. అక్కడి జ్ఞానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తమ గురించి పూర్తిగా తెలియజేస్తారు. బాబా అంటారు, భక్తిలో నన్ను నీ గతి మతం అతీతమైనది, అది ఎవరికి అంతు పట్టదు, అంతు చిక్కనటువంటిది అని అన్నారు. కానీ నేను నా అంతును మీకు తెలియజేస్తున్నాను అంటారు బాబా. నా లోతులన్నీ చెప్పేస్తున్నాను, నా సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తున్నానని బాబా అంటారు. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని ఇతర ఏ సత్సంగాల్లోనూ ఇలా చెప్పరు. ఈ విషయం మీకు తెలుసు. దేహీ అభిమానులుగా అవ్వండి అని మీకు పదే పదే చెప్పవలసి ఉంటుంది. ఆత్మ ఈ డ్రామాలో పాత్రధారి. పాత్రను అభినయిస్తుంది. ఆత్మనైన నేను శరీరాన్ని ధరించాను. ఆ పాత్రధారులైతే వస్త్రాలను మారుస్తూ ఉంటారు. వెంటనే వస్త్రాలను మార్చుకొని వస్తూ ఉంటారు. ఆత్మలైన మీరు నిరాకారి ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించారు. ఆ నాటకంలో వారు కేవలం ఆ వస్త్రాలు మార్చుకుంటారు. పైకి ఈ శరీరాన్ని కప్పేటువంటి వస్త్రాలను వాళ్ళు మార్చుకుంటారు. ఆత్మలైన మనకు బాబా మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా వచ్చి ఉన్నారు కనుక మేము తప్పకుండా బాబాకు సహాయకులుగా అవుతామని, పవిత్రంగా ఈ మొత్తం భారత్ను పవిత్రంగా తయారు చేస్తామని పిల్లలైన మీరు అనుకుంటారు. మనము శ్రీమతం అనుసారంగానే నడుచుకోవాలి. బాబాను స్మృతి చేయాలని శ్రీమతం చెప్తుంది. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. అందరూ వచ్చి పురుషార్థం అయితే చెయ్యరు. ఎవరైతే కల్పకృతం పురుషార్థం చేస్తారో వారే చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే పురుషార్థం చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనము పైన మూలవతనంలో నివసించేవారం. మొట్టమొదట మనము స్వర్గంలోకి వచ్చాం. తర్వాత మెట్లు క్రిందకు దిగుతూ వచ్చాం. తండ్రి భారతవాసులకే అర్థం చేయిస్తారు. భారత్లోనే వస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, శరీరాన్ని ధరించి మాకు శ్రేష్ఠ కర్మలను నేర్పించండి అని భారత్లోనే గుర్తు చేసుకుంటారు.
వారు ధరించే శరీరం పేరు కూడా గాయనం చేయబడింది. భాగ్యశాలి రథము, భగీరథము అని, నందిగణము అని కూడా ప్రసిద్ధి చెందింది. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను. బాబా గుర్తు చేయిస్తున్నాను, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను సాధారణ మానవ తనువులో ప్రవేశిస్తాను, ఎద్దు శరీరంలో కాదు. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా ఈ విషయాన్ని చెప్పారని పిల్లలైన మీకు గుర్తొస్తుంది. ఇంకెవరు ఈ విషయాన్ని చెప్పలేరు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ శరీరంలోకి వచ్చి మీకు అర్థం చేయించానని బాబాయే అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు మళ్ళీ పిల్లలైన మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అంటున్నారు. మేము ఏ వస్త్రాలను ధరించి ఏ ఏ పాత్రలను అభినయిస్తాము అనేది నాటకం వేసేవారికైతే తెలుస్తుంది కదా, కానీ వారు దేహాభిమానులుగా ఉంటారు. ఇది అనంతమైన విషయం. దేహీ అభిమానులుగా అవ్వాలి. వాస్తవానికి మనం ఆత్మలమే. ఇప్పుడు మన పాత్ర పూర్తవుతుంది. తండ్రి సన్ముఖంగా కూర్చొని మీకు అంతా అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోకూడదు. మాయ ఎన్ని విఘ్నాలను కలిగిస్తుంది. పిల్లలు, మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదని తండ్రి అర్థం చేయిస్తారు. మనసులో తుఫాన్లు అయితే చాలా వస్తాయి, కానీ తమను తాము పరీక్షించుకోవాలి. నా కర్మేంద్రియాలు చంచలం అవ్వడం లేదు కదా, నేను కామాన్ని జయించగలనా? మీకైతే ఇది చాలా సహజం. మనం ఆత్మలం, ఒక్క తండ్రి పిల్లలం. తండ్రితోనే యోగం జోడించాలి. కర్మేంద్రియాలు చంచలం అవ్వడం అనేది కూడా దేహాభిమానమే కదా. మీరు ఎవ్వరికి భయపడకూడదు, నిర్భయులుగా అవ్వాలి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సాక్షిగా చూడాలి. మనం ఆత్మలం. మీరు ఈ ఆటను పూర్తిగా తెలుసుకున్నారు. బాబా ఉన్నతోన్నతమైన వారని మీ బుద్ధిలోకి వచ్చింది. వారిని బిందువు అని అంటారు. నిరాకారి ప్రపంచంలో ఆత్మల వృక్షం ఉంటుంది. బీజం నుండి వృక్షం వెలువడుతుంది. తర్వాత నంబర్ వారీగా ఆకులు వస్తాయి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. పైనుండి నంబర్ వారీగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, బయటకు ఎలా వస్తుంది అనేది ఎవరూ చూడలేరు. మీ ఆత్మ పతితంగా అయిపోయిందని, దానిని పావనంగా చేసుకోండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని వీరి ద్వారా అర్థం చేయిస్తారు. మాట్లాడడం అనేది కర్మేంద్రియాలతోనే చేస్తారు కదా. బిందువైన ఆత్మ శరీరంలో లేకపోతే కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు. ఎంత చిన్నని బిందువు ఎంత శక్తిశాలిగా ఉంటుంది. దానిలో జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి జ్ఞాన సాగరుడు. వారు కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. వారి ఈ పాత్ర కూడా నిశ్చితమై ఉంది. మీ ఆత్మలో కూడా 84 జన్మల పాత్ర ఉంది. మీరు సుఖదుఖాల పాత్రను అభినయిస్తారు. దుఃఖంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. బాబా అంటారు, నేనైతే పునర్జన్మల్లోకి రాను. మీరు 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారని నేను వచ్చి పిల్లలైన మీకు సహజమైన యుక్తిని తెలియజేస్తాను. అర్థకల్పము మీరు కామచితిపై కూర్చొని తమో ప్రధానంగా అయ్యారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మ యొక్క కర్మేంద్రియాలు ముందు చిన్నవిగా ఉంటాయి, తర్వాత వయసు పెరుగుతూ ఉంటే పెద్దవవుతూ ఉంటాయి. ఆత్మ సైజు మాత్రం చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఆత్మ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఓ పతిత పావన రండి అని ఆత్మయే అంటుంది. ఆత్మ తండ్రిని పిలుస్తుంది. పతితులైన మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను కల్పకల్పం వస్తానని బాబా అంటారు. ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ బయటకు ఎలా వెళ్తుంది అనేది చూడ్డానికి మనుషులు చాలా కష్టపడతారు, కానీ ఎవరూ తెలుసుకోలేరు. ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు ఇప్పటి వరకు. సైంటిస్టులు కూడా అసలు శరీరం నుండి ఏది వెళ్ళిపోవడం వలన శరీరం యొక్క మొత్తం ఫంక్షనింగ్ ఆగిపోతుంది అని చాలా పరిశోధనలు చేస్తూ వచ్చారు.
ఎందుకంటే ఆత్మ అతి సూక్ష్మమైనది. చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. బీజంలో పూర్తి జ్ఞానం ఉంటుంది. ఆ బీజమైతే జడమైనది. మర్రి వృక్షం యొక్క బీజము ఎంత చిన్నది, దాని నుండి ఎంత పెద్ద పొడవైన వృక్షం వెలువడుతుంది. కలకత్తాలోని మర్రి వృక్షాన్ని చాలామంది చూసి ఉంటారు. అదొక టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఆ ఒక్క మర్రి చెట్టు నుండి ఎన్నో ఊడలు బయటికి వచ్చి మళ్ళీ అవి మహావృక్షాలుగా అయి బాగా దూరం వరకు విస్తరించి ఉంది. కొన్ని వందల మీటర్లు వ్యాపించి ఉంటుంది. అది చుట్టూ తిరిగి చూడడానికి కూడా చాలా సమయం పడుతుంది. అంత పెద్దగా అయింది. చిన్న బీజం నుండి ఒక వృక్షం వచ్చి ఆ వృక్షం నుండి వచ్చినటువంటి ఊడలు మళ్ళీ భూమిలో పాతుకుపోయి మళ్ళీ దాని నుండి ఒక వృక్షం రావడం, మళ్ళీ దాని ఊడలతో మళ్ళీ ఒక వృక్షం రావడం, అలా అది చాలా విస్తారమయ్యింది. మర్రి వృక్షము బీజమైతే చిన్నగా ఉంటుంది, కానీ అది చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడు దాని పునాదంతా కూడా కూలిపోయింది, వృక్షం మాత్రమే నిలిచి ఉంది. ఇది కూడా అటువంటిదే. దేవతా ధర్మం అనే పునాది లేదు. వృక్షం కూడా ఇప్పుడు శిథిల స్థితికి చేరుకుంది. ఈ విషయం కూడా మీకు తెలుసు. అందుకే మేము ఇంత సమయంలో ప్రపంచాన్ని పావనంగా చేసి చూపిస్తామని గవర్నమెంట్కు కూడా చెప్తారు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మేము ఈ భారత్ను తప్పకుండా శ్రేష్టాచారిగా చేస్తామని, అప్పుడే భ్రష్టాచారి ప్రపంచం వినాశనం జరుగుతుందని మీకు నిశ్చయం ఉంది. శాంతి కావాలని వారు కోరుకుంటారు. ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది. అందుకే ఓ శాంతి దేవా అని పిలుస్తుంది. ఆత్మ శాంత స్వరూపమని అర్థమే చేసుకోరు. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలనైతే తప్పకుండా చేయాల్సిందే. కర్మలు చేయకుండా శాంతిగా కూర్చోడానికి లేదు. శాంతిని ఇవ్వండి అని అంటారు. శాంతిధామం వేరు, సుఖధామం వేరు అని ఎవరికీ తెలియదు. సుఖధామంలో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు. అది పవిత్ర ప్రపంచం. అక్కడెవరు శాంతిని అడగరు. కర్మలనైతే అక్కడ కూడా చేస్తారు. అంటే సత్యయుగంలో కూడా వ్యాపారం చేస్తారు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, పొలం పని చేస్తారు, అన్ని పనులు ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడిలాగా దుఃఖము, అశాంతి ఉండదు. జీవన్ముక్తి ధామము మరియు శాంతిధామం రెండు వేరువేరు. సత్యయుగంలో జీవాత్మలకు సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. అందుకే దాన్ని సుఖధామం అని అంటారు. ఇక పరంధామంలో అయితే కేవలం శాంతి ఉంటుంది, సుఖం అని అనరు. సత్యయుగంలో సుఖధామం అనడానికి కేవలం శాంతి సుఖమే కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. స్వర్గం అని దేన్నంటారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గం అంటే ఏమిటి అనేది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వీరు అంటే లక్ష్మీనారాయణలు నా పిల్లలు కదా. ఈ పిల్లలకు కూడా సుఖాన్ని ఎవరిచ్చారు? సుఖాన్ని ఇచ్చేవారు ఎవరో అయితే ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరైతే ఉండాలి. వీరి రాజ్యము మళ్ళీ రానున్నదా? స్వర్గం తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుందా అని ఇలా ఆశ్చర్యంగా వినాలి. కానీ అంత ఆశ్చర్యచకితులుగా అవ్వరు. స్వర్గంలో ఉన్నప్పుడు నరకం మళ్ళీ రిపీట్ అవుతుంది అని అనరు. అక్కడెవరికి కూడా భవిష్యత్తు జ్ఞానం ఉండదు. స్వర్గంలో కేవలం వర్తమానంలో ఉంటారు, భూతకాలంలోకి వెళ్ళరు, భవిష్యత్తు కూడా వారికి తెలియదు. పవిత్రత, సుఖ, శాంతుల కొత్త ప్రపంచము మళ్ళీ రిపీట్ అవుతుందని ఇప్పుడు అంటారు. ఇది పాత ప్రపంచం, దుఃఖధామం. దీనిని ఇనుప యుగం అని అంటారు. కొత్త ప్రపంచం కూడా ఉండేది కదా, దానిని స్వర్గం అని అంటారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో నిలిచి ఉంది. తప్పకుండా మనము మళ్ళీ దేవీ దేవతలుగా అవుతున్నాం. ఇదే మీ లక్ష్యము, ఉద్దేశము. మనం మళ్ళీ స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. అనంతమైన తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని పొందుతాము. ఇది మంచి రీతిలో గుర్తుంచుకోవాలి. ఆత్మలమైన మనము అక్కడ ఉంటాము. తర్వాత పాత్రను అభినయించేందుకు మనం ఇక్కడికి వచ్చాము. అంటే ఈ సాకార లోకంలో పాత్ర వహించేందుకే వచ్చాము.
ఇప్పుడు 84 జన్మలు ఎలా తీసుకుంటామనేది స్మృతి కలిగింది. తండ్రి అర్థం చేయించడం కూడా బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులైన మీకే అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? ప్రజాపిత బ్రహ్మ అయితే ప్రసిద్ధమైన వారు కదా. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కావున కొత్త ప్రపంచం యొక్క రాజ్యం కూడా వారికి తప్పకుండా లభించి ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానికోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది పిల్లలు డ్రామా గొప్పది అని భావించాలా లేక పురుషార్థం గొప్పదని భావించాలా అని అడుగుతూ ఉంటారు. ఏది గొప్పదనాలి? చాలామంది పిల్లలు డ్రామా గొప్పదని భావించాలా లేక పురుషార్థం గొప్పదని భావించాలా అని అడుగుతారు. పురుషార్థం అయితే తప్పకుండా చేయించాల్సిందేనని అర్థం చేయిస్తారు. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది? పూర్తి పురుషార్థం చేయాలి. ఎవరైనా మంచి రీతిలో పురుషార్థం చేస్తే డ్రామానుసారంగా వీరి పురుషార్థం బాగా నడుస్తోందని, మంచి పదవిని కూడా పొందుతారని అర్థం చేయించడం జరుగుతుంది. అటువంటి వారి పురుషార్థము చాలా తీవ్రంగా నడుస్తుంది. తర్వాత నడుస్తూ కొందరి పదవి తగ్గిపోతుంది కూడా. ఫలానా వారు చాలా బాగా నడిచేవారని ఈ రోజుల్లో రావడం లేదని బ్రాహ్మణీలకు కూడా తెలుస్తుంది. బ్రాహ్మణుల వద్దకు వచ్చే వారికి కూడా తెలుస్తుంది. మా బుద్ధిలో ఎందుకు కూర్చోవడం లేదో తెలియడం లేదు. మేము అసలు బాబాను స్మృతి చేయలేకపోతున్నాము. ఇక మేము నడవలేము. ఈ గమ్యం చాలా గొప్పది అని అంటూ ఉంటారు కూడా. ఇలా రాస్తూ ఉంటారు. నిర్వికారులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. వికారాలను వదలడం చాలా కష్టము. డ్రామానుసారంగా కల్పకృతం వలె వీరి స్థితి అలాగే ఉంటూ వచ్చిందని మీకు తెలుసు. అంటే ఎవరు ఎలా ఉంటే అది డ్రామా అనుసారంగానే జరుగుతుంది అని చెప్పాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పురుషార్థం అయితే చేస్తూనే ఉంటారు, కానీ దాని ప్రాలబ్ధాన్ని పొందడం, అక్కడ దాని ఫలితం మనం అనుకున్నట్టుగా రావడం డ్రామాలో లేకపోతే రాదది. అందుకే పురుషార్థం గొప్పదా డ్రామా గొప్పదా అంటే ఒక్కోసారి డ్రామానే గొప్పది అనవలసి వస్తుంది. ఎందుకంటే డ్రామా భగవంతుని సైతం బంధించింది అంటారు. కానీ పురుషార్థంలో ఉంటేనే కానీ పురుషార్థం అనేది ప్రాక్టికల్ జీవితంలో చూస్తే అదే ప్రాలబ్ధానికి ఆధారం. మన డ్రామాను మార్చడానికి ఆధారం కూడా పురుషార్థం పైన ఉంటుంది. అందుకే రెండు చాలా శక్తివంతమైనవనే చెప్పాల్సి వస్తుంది. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, ఈ అనంతమైన ఆటను సాక్షిగా చూడాలి. ఎవరికి భయపడకూడదు. నిర్భయులుగా అయ్యేందుకు నేను ఆత్మను అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తమను తాము చెక్ చేసుకొని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఏ కర్మేంద్రియము చంచలం అవ్వడం లేదు కదా. కామ వికారంపై విజయం పొందానా? దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యాను? ఇలాంటి ప్రశ్నలు తనని తాను అడుగుతూ చెక్ చేసుకోవాలి. మన స్థితి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. వరదానం, ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మా భవ. ఒక్క తండ్రి స్మృతి ద్వారా సత్యమైన సౌభాగ్యాన్ని అనుభవం చేసే భాగ్యవాన్ ఆత్మా భవ. వివరణ, ఎవరైతే ఇతర ఆత్మల మాటలను వింటూ కూడా వినరో, ఇతర ఆత్మల స్మృతిని సంకల్పంలోకి మరియు స్వప్నంలోకి కూడా తీసుకురారో, అనగా ఏ దేహదారి ప్రభావములోకి రారో,
ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు అన్న స్మృతిలో ఉంటారో వారికి అవినాశి సౌభాగ్యం అనే తిలకం దిద్దపడుతుంది. ఇటువంటి సత్యమైన సౌభాగ్యశాలురే భాగ్యవంతులు. స్లోగన్: మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలనుకుంటే అంతర్ముఖులుగా అయి ఆ తర్వాత బాహ్యముఖతలోకి రండి. అంతర్ముఖి సదా సుఖి అంటారు. అంతర్ముఖత స్థితి చాలా శ్రేష్టమైనటువంటిది. అంతర్ముఖిగా ఉంటూ కర్మల్లోకి రావాలి. దీన్ని బాహ్యముఖతలోకి రావడం అంటున్నారు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఏ విధంగా అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని పేరు, రూపం, గుణం అన్నీ మారిపోతాయి. అదేవిధంగా బాబా స్మృతి అనే తపన యొక్క అగ్నిలో పడినట్లయితే పరివర్తన అవుతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. లగ్నం అనే అగ్ని ద్వారా ఎలా మారిపోతారంటే నాది అన్న భావం కూడా కొంచెం కూడా ఉండదు. కావుననే స్మృతిని జ్వాలా రూపము అని అంటారు. అనే అగ్ని ద్వారా ఎలా మారిపోతారంటే నాది అన్న భావము కొంచెం కూడా ఉండదు. కావుననే స్మృతి జ్వాలా రూపము అని అంటారు. ఈరోజు స్వమానము: నేను భాగ్యవాన్ ఆత్మను. నేను భాగ్యవాన్ ఆత్మను. ఒక్క తండ్రి యొక్క స్మృతి ద్వారా మన సౌభాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి భాగ్యవాన్ ఆత్మగా అనుభవం చేద్దాం. రోజంతా బాబా నుండి లభించినటువంటి ప్రాప్తులను గుర్తుకు తెచ్చుకుంటూ మన భాగ్యం ఎంత శ్రేష్టమైనదో చింతన చేద్దాం. అదే నశలో, అదే స్మృతిలో ఉందాం. ఓం శాంతి.